నేను ఐఏఎస్ ఇంటర్వ్యూ గురించి ఎందుకు రాశానంటే దానివల్ల నాకు జీవితాంతం కొన్ని లెసన్స్ నేర్చుకున్నాను. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ గురించి చెబుతానప్పుడు నేను ఇంకా ఐఐటి కాన్పూర్లో చదువుతుండేవాడిని. ఢిల్లీలో ఫిబ్రవరి ఆఖరి వారంలో నాకు ఇంటర్వ్యూ. సో రాత్రి ట్రైన్ పట్టుకుని కాన్పూర్ నుంచి ఢిల్లీ వచ్చాను. పొద్దున్న 4:30కో 5 గంటలకో ఢిల్లీ చేరుకున్నాను. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్నానం చేసి కొత్తగా సూట్ కుట్టించుకున్నాను, ఇస్త్రీ చేసుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు నాకు టిఫిన్ పెట్టారు. నా ఇంటర్వ్యూ 9 గంటలకు 7:30 కల్లా రెడీ అయిపోయి కూర్చున్నాను. అప్పుడు ఏదో అరగంట పట్టేది మ్యాక్సిమం యూపీఎస్సీకి వెళ్ళాలంటే. మా నాన్నగారు ఇక్కడ ఉండేవారు కదా, ఉత్తరం రాసేవారు అనమాట, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ట్యాక్సీలో వెళ్ళని. నేను ఎప్పుడు ఢిల్లీలో నాకు అలవాటే బస్సుల్లో వెళ్ళడం, ఎప్పుడు ట్యాక్సీలో కూర్చున్న అలవాటు లేదు. సరే నాన్నగారు ఇలా చెబుతున్నారు కాబట్టి వాళ్ళు ట్యాక్సీ తీసుకుందామని చెప్పి వాళ్ళు ట్యాక్సీలో కూర్చున్నారు. సో నా జీవితంలో మొదటిసారి ట్యాక్సీలో కూర్చోవడం, జీవితంలో మొదటిసారి సూట్ వేసుకోవడం, యూపీఎస్సీ ఆఫీస్కి వెళ్ళాను 8:30కు. అంత డేట్ ఏమైనా గుర్తుందండి? ఇది 26 ఫిబ్రవరి 1972 ఏదో. ఓకే. అప్పుడేమో వాళ్ళు ఏదైనా పేపర్లు చెక్ చేశారు, ఫోటో చూశారు, కూర్చోబెట్టారు. 9 గంటలకి ఇంటర్వ్యూ, 9:05కు ఎంతకో ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళాను. ముఖ్యంగా ముందుకు చైర్మన్ గారు, నువ్వు ఇంకా ఐఐటీలో చదువుతున్నావా అన్నారు. అవును సార్ అన్నాను. ఎప్పుడు వచ్చి మరి కాన్పూర్ నుంచి ఎప్పుడు వచ్చామన్నారు. పొద్దున్న వచ్చానండి, రాత్రి ట్రైన్ పట్టుకుని వచ్చానన్నాను. మరి ఐఐటీలో ఎప్పుడు పూర్తి అవుతున్నారు? ఇంకో 2 నెలలు అయిపోతుందండి. అంటే రిజల్ట్స్ వచ్చి నువ్వు ఐఏఎస్ పాస్ అవుతే నీ చదువు పూర్తవుతుంది కదా అన్నారు. అయిపోతుంది సార్ అన్నారు. తర్వాత పక్క మెంబర్కి చెప్పారు. ఆ పక్క మెంబరు కొంచెం తీక్షణంగాను, మిస్టర్ సుబ్బారావు, డూ యూ రీడ్ న్యూస్ పేపర్స్ చదువుతావా? ఎస్ సార్, ఐ రీడ్ న్యూస్ పేపర్స్ అన్నారు. సో విచ్ న్యూస్ పేపర్ డూ యూ రీడ్? ద స్టేట్స్మెన్ సార్. టెల్ మీ వాట్ ఈస్ ద హెడ్లైన్ ఇన్ ద స్టేట్స్మెన్ టుడే అన్నారు. నేను బెంబేలెత్తిపోయాను. ఆ రోజు న్యూస్ పేపర్ చూడలేదు. సడన్గా మొదటి ప్రశ్నే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇప్పుడే ప్రగల్భం పరికాన్ని రోజు న్యూస్ పేపర్ చదివేస్తానని. అప్పుడే చైర్మన్ గారు నాకు రెస్క్యూకి వచ్చారు. చూడు, ఇవి చీకటిగా ఉంది, ఇవాళ శీతాకాలం, చీకటిగా ఉంది, ఇంకా మంచు పడుతూనే ఉంది, ఈయన రాత్రి పొద్దున్న ట్రైన్లో వచ్చాడు, పాపం ఆయన టైం ఉండేది కాదు, నువ్వు చదివావా వాళ్ళ న్యూస్ పేపర్ నా మెంబర్ని అడిగారు. ఆ మెంబర్ కొంచెం పేరు స్మైల్ నవ్వుకుని, సార్ నిన్న న్యూస్ పేపర్ చదివా? డి యూ రీడ్ యెస్టర్డేస్ న్యూస్ పేపర్? ఎస్ సార్.